హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. నిన్న వరంగల్ దగ్గరలో ఒక విలేజ్ నుంచి కస్టమర్ కాల్ చేశారండి. తను డైలీ గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాటర్‌ని యూజ్ చేసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. సో, ఇది పాసిబుల్లా? లేదంటే ఖచ్చితంగా బోరేయించుకోవాలా అని అడిగారు. సో, వాటర్ ప్లాంట్ పెట్టాలంటే ఏ వాటర్ అయినా ఓకే అండి. అది గ్రామ పంచాయతీ వాటర్ అయినా, బోర్ వాటర్ అయినా, బావి వాటర్ అయినా, రివర్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాటర్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది మన హౌస్ పర్పస్ యూజ్ చేసుకోవాలి తప్ప బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోకూడదు. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను కస్టమర్‌కి. అండ్ ఆల్సో మనకి ఈ డైలీ వచ్చే గ్రామ పంచాయతీ వాటర్ లిమిటెడ్‌గా వస్తుంది. సో, మన డైలీ నీడ్స్‌కి సరిపోయేంత మాత్రమే వస్తుంది. 500, 1000 లీటర్ అంతే వస్తుంది. ఈ వాటర్‌ని యూజ్ చేసుకొని మనం వాటర్ ప్లాంట్ రన్ చేయలేమని చెప్పాను. 1000 లీటర్ పర్ అవర్ వాటర్ ప్లాంట్‌లో 1 అవర్ ప్లాంట్ రన్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 2500-3000 లీటర్ ఇన్‌పుట్ వాటర్ ఇవ్వాలి. సో, మీరు ఈ గ్రామ పంచాయతీ వాటర్ యూజ్ చేసుకొని ప్లాంట్ రన్ చేయలేరండి లాంగ్ రన్‌లో. ఇన్‌కేస్ మీరు 2, 3 డేస్ వచ్చిన వాటర్‌ని స్టోర్ చేసుకొని 1 అవర్, 2 అవర్స్ రన్ చేసుకోవచ్చు బిజినెస్ గాని, అలా బిజినెస్ రన్ అవ్వదు. ప్లస్ మీకు గ్రామ పంచాయతీ నుంచి కూడా అబ్జెక్షన్ ఉంటుందని చెప్పాను. సో, తనేమన్నాడంటే మాకు సర్పంచ్ సంథింగ్ తన రిలేషన్ ప్లస్ మాకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. మేము మేనేజ్ చేసుకోగలుగుతామండి అని చెప్పారు. సో, మీరు ఎంత మేనేజ్ చేసినా మీకు అట్‌లీస్ట్ 3, 4 అవర్స్ ప్లాంట్ రన్ అవ్వాలంటే 10,000 లీటర్స్ ఇన్‌పుట్ వాటర్ ఇవ్వాల్సొస్తది. మీకు అంత వాటర్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. వచ్చినా కూడా అది వేరే హౌస్ వాళ్ళకి ఇబ్బంది కదా! అందరికి కలిపి మనకొక సర్టెన్ లిమిట్ అనేది ఉంటుంది కదా వాటర్ పైన. సో, అది ఇంపాసిబుల్ అండి. బోర్ ఏయించుకోవడమే బెటర్ అని చెప్పాను. సో, తను బోర్ ఏయించుకున్న తర్వాత కాల్ చేస్తా అని చెప్పాడు. సో, మీరు కూడా వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఈ మున్సిపల్ వాటర్ పైననో గ్రామ పంచాయతీ వాటర్ పైనో డిపెండ్ అవ్వకుండా సెపరేట్‌గా బోర్ ఉండడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బోర్ ఉన్నా గూడా మీరు సఫిషియెంట్‌గా వాటర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వాటర్ ప్లాంట్ ప్లాన్ చేయండి. ఏదో కొద్దిగా వాటర్ పడ్డ ఏరియాస్‌లో గూడా మీరు వాటర్ ప్లాంట్ ప్లాన్ చేసినట్టయితే సమ్మర్ టైమ్‌లో డ్రై అయిపోవడం గానీ, లేదంటే 1 అవర్, 1 ½ అవర్ రన్ చేసిన తర్వాత వాటర్ రాకపోవడం గానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, సఫిషియెంట్‌గా వాటర్ పడిందా లేదా అనేది చూసుకోండి. ప్లస్ మున్సిపల్ వాటర్, గ్రామ పంచాయతీ వాటర్ బేస్ చేసుకొని మీరు అస్సలు వాటర్ ప్లాంట్ ప్లాన్ చేయొద్దండి. వాటర్ ప్లాంట్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్ కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీరు వాటర్ ప్లాంట్ బిజినెస్ ప్లాన్ చేసినట్టయితే మా కొటేషన్ కూడా కంపేర్ చేయండి. మీరు ఆల్రెడీ తీసుకున్న కొటేషన్స్‌తో పాటు మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వాటర్ సొల్యూషన్స్.